సత్యనారాయణ రాజకీయ పార్టీ ఏదైనప్పటికీ కూడా రైతే రాజు రైతే దేశానికి వెలుగు అంటారు. కానీ ఎన్నికల అనంతరం ఆ రైతుల గురించి అసలు పట్టించుకోరు. అగ్గిపెట్టి తయారు చేసేవాడు కూడా ఒక రేటు నిర్ణయించి అమ్ముతున్నాడు. శాశ్వతంగా దొరికే తాగునీరు కూడా బాటిల్లో పట్టి కార్పొరేట్ కంపెనీలు రేటు నిర్ణయించి అమ్ముతుంది. కానీ రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంట, అది చేప అవ్వచ్చు, రొయ్య అవ్వచ్చు, లేదా వదిలి అవ్వచ్చు, ఇలా ఇతర అపరాలు ఏదైనా అవ్వచ్చు, రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంటకి రైతు ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు అంటారు. కంపెనీలు ప్రొడక్ట్స్ అనేటప్పటికీ అది ఒక లిమిటెడ్ అంచేత కంపెనీ చేతిలో ఉంటుంది ధర నిర్ణయించుకునే అధికారం. ఇక్కడ అటువంటి యూనిటీ రైతుల్లో ఉండదు. అలా ఉన్న రోజున ఆ ప్రోడక్ట్ అందరూ వాళ్ళని నిర్ణయించగలుగుతారు. ఒక ఆర్గనైజ్గా ఏర్పడగలిగితే రైతులు ఒకే మాటగా ఉండి వాళ్ళ ప్రోడక్ట్ని ఈ రేట్ మీద నిర్ణయించాం, మీరు ఇలా కొనుక్కోండి అంటే జరుగుతుంది. అటువంటి పరిస్థితి ఇంత భారీగా సమూహం కాబట్టి ఈ ఆర్గనైజింగ్ అనేది ఉండదు. దాని మీద ఫెయిల్ అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వరకు కూడా మనంతా కోస్తా తీరం ఉంది. 50 కిలోమీటర్లు కోస్తా తీరం మనకి వెంబడి ఉంది. ఈ కోస్తా తీరం వెంబడి ఆక్వా సాగు ఎక్కువ కొనసాగుతుంది. ఈ ప్రధానంగా ఆక్వా సాగు కానీ చేపలు ఎక్కువగా మనకి పండిస్తున్నారు, సాగు చేస్తున్నారు. ఈ సాగులు ఆక్వా చేపలు వీటికి ప్రకృతి వైపరీత్యాల మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. ఇది గట్టిగా ఎండ వచ్చినా పని చేయదు, గట్టిగా చలి వచ్చినా పని చేయదు, గట్టిగా వర్షం వచ్చినా పని చేయదు. అటువంటిది గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మిర్చి రైతులకి ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి, అక్కడ ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ కోస్తా తీరం వెంబడి ఆక్వా సాగు ఎక్కడైతే ఎక్కువగా సాగుతుందో అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తే సంవత్సరంగా రైతులకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, రేట్ లేనప్పుడు ఆ రైతు వాళ్ళ యొక్క మంచి సంపదను తీసుకొచ్చి ఈ కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకోవడం, అనుకూలమైన మార్కెట్ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి వీలవుద్ది. అందులో ఉన్నప్పుడు బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తాయి, ఫైనాన్స్ చేస్తాయి కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. అది లేని వాళ్ళ వల్లనే అయిన కాడికి అమ్ముకోవాల్సి వస్తుంది బ్రోకర్స్కి. ఆ క్షణంలో అది పట్టుబడి చేసేయాలి ఆ చెరువు, లేకపోతే ఫెయిల్ అవుతాడు, నా మొత్తం నష్టం వస్తుంది. అంచేత ఆ ట్రేడర్ ఎంత అడిగినా అంతగా అమ్మేవలసిన పరిస్థితి ఆ రోజుని. అటువంటి బాధ తప్పాలంటే కోల్డ్ స్టోరేజ్లో దీనికి దారి ఇంకేమీ లేదు. సత్యామూర్తి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీల పేరు చెప్పగానే వాళ్ళకి స్వాగతం సుస్వాగతం బోర్డులు పెట్టి, లేకపోతే గ్రీన్ కార్పొరేట్లు వేసి, రెడ్ కార్పొరేట్లు వేసి వాళ్ళకి స్వాగతం సుస్వాగతం బోర్డులు పెట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్లు, సబ్సిడీలు, రుణాలు, పొలాలు, స్థలాలు అన్నీ ఇస్తున్నారు. ఆక్వా, ఈ ఆక్వా పరిశ్రమల వల్ల విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. ఆక్వా సాగు వల్ల రాష్ట్రానికి అత్యధిక ఆదాయం వస్తుంది. ఇవాళ రాష్ట్రానికి వచ్చే అత్యధిక ఆదాయం వనరుల్లో ఆక్వా సాగు ఉంటుంది, ప్రధానమైంది. అటువంటిది ఆక్వా రైతుల పట్ల కానీ ఆక్వా పరిశ్రమల పట్ల కానీ కేంద్రానికి రాష్ట్రాలకు చిన్న చూపులుగా ఉంది. ఎందుకనేసి ఆక్వా రైతులకి కనీసం నాణ్యమైన రొయ్య పిల్ల ఇవ్వట్లేదు, లేకపోతేనేమో సబ్సిడీలు లేవు, రుణాలు లేవు, ఏమీ ఉండలేదు. అలాగే కంపెనీలు కూడా అగమ్య గోచారంగా నేను అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ఒక ఆక్వా రైతే కాబట్టి పార్టీ సంగతి పక్కన పెట్టేయండి. ఒక ఆక్వా రైతే కాబట్టి పార్టీ ఏ పార్టీ ఉన్నా సరే ఆక్వా రైతుల కష్టాలు ఏంటి, ఆక్వా రైతుల కష్టాలు తొలగాలంటే, ఆక్వా పరిశ్రమ మరింత ముందుకు సాగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలనేది ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆక్వా మన రాష్ట్రంలో ఆక్వా సాగు బాగా ఎక్కువ. ప్రభుత్వాన్ని ఆదాయం తెచ్చే వనరుల్లో ఆక్వా రంగం ఒకటి. అటువంటిది ఇవాళ అనేక ఒడిదుడుకులు లోనవుతుంది. దీనికి కారణం ప్రభుత్వం సరైన సూపర్వైజింగ్ లేకపోవడం, సరైన నాణ్యమైన రైపిల్ల హ్యాచరీలు సప్లై చేయకపోవడం, ఫీడ్లో నాణ్యత తగ్గడం, ఫీడ్ రేట్లు పెరిగిపోవడం, అలాగే ఇన్ని కష్టాలు పడి అనేకమైన ప్రొబయోటిక్స్ మందులు వాడటం, వాటి రేట్లు విపరీతంగా పెంచేయటం, గిట్టుబాటు లేక ఆక్వా రైతులు చాలా నష్టపోతున్నారు. ఎప్పుడైనా ఒక క్రాప్ వస్తే మళ్ళా 2-3 క్రాపులు నష్టానికి వెళ్ళిపోతున్నారు. అంచేత ఇవాళ ఈ ఆక్వాకు సంబంధించిన రైతులందరూ అప్పుల్లో ఉన్నారు. పాపం వాళ్ళు కళావిహీనమైపోయి ఎలాగ బ్రతకాలి అనే దాంట్లో చాలా కుట్టుమిట్టాడుతున్నారు. ఎందుకంటే ఆ రంగం నుంచి మారలేరు,
దాంట్లోకి ఆమెకున్న భూములు అవి కూడా సెటప్ చేసేసారు. మళ్ళీ అది వ్యవసాయానికి పనికిరాదు, ఇంకో రూపానికి పనికిరాదు. ఎటు వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా అందులోనే మునగాలి, ఆ రంగమే సాగు చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రైతుకి దారి లేకుండా పోయింది. దీనికి కారణం దోపిడీ విధానం. రైలు పర్చేజ్ చేసే కంపెనీల నుంచి మేత ప్రొడక్ట్ చేసే కంపెనీల దాకా అందరూ కూడా సిండికేట్లు అయిపోవడం, ఊరికే కారణాలు లేకుండానే రేటు తగ్గించడం, రైతుని నడ్డి విరిచేస్తున్నారు వీళ్ళు. అంచేత రైతు కోలుకోవడం చాలా కష్టం. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పూర్తి నిఘా పెట్టి మార్కెట్, విదేశాల్లో మార్కెట్ ఎలా ఉంది, ఎంత మార్జిన్తో వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, అలాగే ఫీడ్ సప్లై చేయడానికి వాళ్ళకి ఎంత గిట్టుబాటు అవుతుంది, వాళ్ళు ఎంత మార్జిన్లు వేసుకుంటున్నారు, ఎన్నింటి మీద కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్టి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయకపోతే ఈ దోపిడీ విధానం ఇలాగే కంటిన్యూ అవుతుంది, రైతులు తీవ్రంగా నష్టపోతారు. అలాగే ఈ యొక్క రంగం మూతపడే అవకాశం కూడా ఉంది. ఇలాగే ఉంటే నాణ్యమైన పిల్లలు ఇవ్వడం, నాణ్యమైన మేత ఇవ్వడం, రీజనబుల్ రేట్లకి మేత సప్లై చేయడం, ఇవన్నీ జరిగిన రోజునే ఈ రంగం ముందుకెళ్తుంది. అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్లు వస్తేనే ఈ యొక్క దోపిడీని అరికట్టడానికి వీలవుతుంది. ఇప్పుడు ఇవాళ ట్రేడ్తో చెప్పిన రేటు మనం అమ్మక్కర్లేదు, ఆ స్టోరేజ్లో పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంచేత ఈ కోల్డ్ స్టోరేజ్లు వస్తేనే మన రైతులకి లాభం జరుగుద్ది. అలాగే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నాడు, గిట్టుబాటు కాదు. ఎందుకంటే లేబర్ కాస్ట్ పెరిగిపోయింది. మీకు పెట్టుబడి బాగా విపరీతంగా 4-5 రెట్లు పెరిగింది పూర్వం కంటే. దానికి తగ్గట్టుగా ఆదాయం రావట్లేదు. దీనికి కొంచెం సపోర్ట్గా ఉండాలంటే ఈ పరిహార పథకం అనేది అదేమో ఫ్రాడ్గా జరుగుతుంది. అన్ని ఊళ్ళోనూ చేస్తున్నారు, లక్షల కోట్లు పెట్టుబడేది. కానీ దాన్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఒక మార్పు చేసి వ్యవసాయానికి ఎకరానికి ఓ 10-20 కూపన్లు ఇచ్చి ఆ మనుషులతో చేయించుకోండి పని అని చేస్తే రైతుకి అనుకూలంగా ఉంటుంది, రైతుకి గిట్టుబాటు కలిసి వస్తుంది, ఆయన సహకరించినట్టు అవుద్ది. పైగా దగ్గరుండి పని చేయించుకుంటాడు వీళ్ళతోటి. వీళ్ళు సరిగ్గా పని చేయరు, వస్తారు అక్కడ ఫోటో దిగుతున్నారు, అరగంటలో వెళ్ళిపోతున్నారు, అక్కడ ఎటువంటి పని కనపడదు. ఇదంతా కూడా వేస్ట్. అలా కాకుండా అనుసంధానం చేసేసి వ్యవసాయానికి ఎన్ని ఎకరాలు ఉంది, ఈ మనం ఇచ్చి కూలీలు ఎంతమంది, వాళ్ళకి సర్దేస్తే రైతు హ్యాపీ ఫీల్ అవుతాడు, వాళ్ళతో చక్కగా పని చేయించుకుంటాడు. పని చేయించుకున్న వాళ్ళకి ఆ కూపన్ ఇస్తాడు, ఆ కూపన్ అడిగేవాడు క్యాష్ చేసుకుని లేక విధానం మార్పు చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. సత్యామూర్తి గారు, వీరవస్వరం మండలం సోలేరు గ్రామం సర్పంచ్గా మీరు 1990 నుంచి 2000 వరకు పనిచేశారు. ఈ 5 సంవత్సరాల్లో అదేవిధంగా మీరు సొసైటీ బ్యాంకు రిసర్వ్ కమిటీ చైర్మన్ పనిచేశారు. ఈ తోలేరుకు సంబంధించి మీరు గ్రామాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు అంటే మీరు ఏం చెబుతారు? 95లో ఎన్నికైన కాడి నుంచి చాలా స్పీడ్గా జిల్లాలోనే నెంబర్ 1 గ్రామ పంచాయతీగా మా గ్రామాన్ని తీర్చిదిద్దడం జరిగింది. దానికి ఆ టైంలో నా అదృష్టం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేను ఏది తలంపు పెడితే అది జరిగిపోయింది. అది ఏం చేశారండి? అప్పటికి నేను సర్పంచ్గా వచ్చే నాటికి తొలేరులో గ్రావెల్ రోడ్లు కూడా లేవు, అన్ని మట్టి రోడ్లు. గ్రావెల్ రోడ్లు పోసాం, మెటల్ రోడ్లు పోసాం, తార్ రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం. తర్వాత వాటర్ లేదు, వాటర్ స్కీమ్ కొత్తగా ఇంప్లిమెంట్ చేసాం, మంచినీళ్ళు ఇచ్చాం. అదే టైంలో బ్రిడ్జ్ కూలిపోయింది, బ్రిడ్జ్ కట్టించాం. ఎక్కడి నుంచి అండి? మీరు వచ్చే దారిలో బ్రిడ్జి, దారిలో వచ్చారు, తోలేరు మధ్యలో ఉంది. ఆ బ్రిడ్జ్ కూలిపోతే బ్రిడ్జ్ కట్టించాం. తర్వాత బీటీ రోడ్ వేయించాం నా టైంలోనే. ప్రధానమంత్రి సడక్ యోజన అని 5 కిలోమీటర్ల రోడ్, ఇది వ్యాండ్రా టు తోలేరు. ఈ 5 కూడా తార్ రోడ్ వేయడం జరిగింది. అదే టైంలో మా ఊళ్ళో కూడా ఇంటర్నల్ రోడ్ కూడా తార్ రోడ్లు వేసాం. అన్నీ కూడా మేము ఇక్కడ ఈ తోలేరు గ్రామానికి చూపించాం. అలాగే హౌసెస్ కానీ ఇవన్నీ చెరువులు తవ్వకాలు కానీ అన్నీ చేసి చక్కటి వాతావరణం తీసుకొచ్చాం. నీతి నిజాయితీని పరిపాలించాం, ఎక్కడ ఫ్రాడ్ అనేది లేదు. దానికి నేను కాంగ్రెస్ వాడు అయినప్పటికీ కూడా అప్పుడు ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ గారు
నాకు సన్మానం చేశాడు ఇక్కడ ఆ రోజుని. ఆ రోజుల్లో 1,40,00,000 రూపాయలు వర్క్ చేయించాం. అప్పుడు ₹1,00,000 గ్రాంట్ గురించి గిరగర తిరిగేవారు లక్షకి. ఆ 1,00,000 వచ్చేది కాదు. అటువంటి టైంలో 1,40,00,000 రూపాయల వరకు ఒక బుక్లెట్ కూడా వేసాం. బుక్లెట్ ఓపెన్ చేస్తే వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు ఈ సన్మానం నాకు చేశాడు ఇక్కడ. ఇది అందరికీ చెప్పేవాడు, ఆయన పార్టీలో ఉన్న అందరికీ, ఎవరైతే తొలి సర్పంచ్ చూడరు బాబు ఎలా చేస్తున్నాడు అనేది. అది నాకు అలా కలిసి వచ్చే అంశమే. అలాగే తర్వాత అంజిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను మా ఊరికి కావాల్సింది తీర్చుకోగలిగేవాడిని. ఎందుకంటే కొన్నాళ్ళు ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను నేను ఇక్కడ. ఏ గవర్నమెంట్ ఏ ప్రెసిడెంట్ లేని పీరియడ్ అంతా నాదే. 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా నేనే చూసుకునేవాడిని. ఆ టైంలో కూడా చేసాం. అలాగే మన కలిసింది గారి టైంలో సచివాలయం కట్టాం, రైతు భరోసా కేంద్రం కట్టాం, హాస్పిటల్ కట్టాం. అలాగే బ్యాంకు చైర్మన్గా ఉండి మా తోలేరులో వేరే గొడవను కట్టాం. నవ్వుడు సెంటర్లో గొడవను ఉంది బ్యాంక్కి. ఇక్కడ ఈ ఊరికి గొడవల గురించి ఎప్పటి నుంచో పోరాటం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ గొడవను కట్టించాం. కట్టి ఇక్కడ ఎరువులు, రైతులకు సంబంధించిన ఆక్వా ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి.